ఏనాడు కూడా మా వాడు లేక మా అమ్మాయి దేవా నీ ఎదుట పాపము చేసిందేమో, యవనస్తులు కదా నాయన, తెలియక త్రుట్టిల్లుంటారు, వాళ్ళ పాపాన్ని బట్టి శిక్షించొద్దయ్యా, కనికరించు అని పిల్లలను బట్టి ప్రార్థన చేసే ఒక్క తల్లిదండ్రులు లేరుగా. పైగా వాళ్ళను మనం వెనకేసుకొస్తాం. మా ఓడు అంత మంచోడు ఇంకెవరు లేడు ఊళ్ళో, మా అమ్మాయి అంత మంచిది ఇంకెవరు లేరు ఊళ్ళో. యోబు అలా అనలా. ఒకవేళ మనస్సునందు దేవునిని దూషించిరేమో, నాకు తెలియదుగా వాళ్ళు ఏం చేశారు. అందుకనే వాళ్ళను పిలిచి పవిత్రపరిచి ఒక్కొక్క నిమిత్తం అరుణోదయమున బలి అర్పణ అర్పించేవాడట. అంటే ఎంత శ్రేష్ఠుడు పిల్లల విషయంలో. ఎప్పుడైనా ఒక్కొక్క బిడ్డ నిమిత్తం మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం నేర్చుకున్నామా? 18వ శతాబ్దంలో ఉన్న జాన్ వెస్లీ ఒక సాక్ష్యం ఇచ్చాడు. వాళ్ళు పిల్లలు మొత్తం 19 మంది. ఆ తల్లికి 4 చనిపోయారు, 15 మంది పిల్లలు మిగిలారు. ఆమె సాయంత్రం పొద్దుగుంకిన తర్వాత వంట చేసి 15 మంది పిల్లలకి వంట పెట్టి భోజనం పెట్టేసి అలా పడుకోమెట్టి, సాపేసి పడుకోమెట్టి ఒక్కొక్క బిడ్డ తల మీద చెయ్యేసి ప్రార్థన చేస్తూ ఆఖరి వాడి దగ్గరికి వెళ్ళే సమయానికి ఒక్కొక్కసారి కోడి కూసేదట. కోడి కూస్తే అలా ఆఖరి వాడి దగ్గరే కాస్త అలా నడువాల్చి ఒక గంట పడుకుని మళ్ళీ ఉదయమే లేచి తన దినచర్య ప్రారంభించేదట. 15 మంది కొరకు రోజు వాళ్ళ తల మీద చెయ్యేసి రాత్రులు వాడు పడుకున్న తర్వాత ఒక్కొక్క బిడ్డ నిమిత్తం ప్రార్థన చేస్తూ ఆమె చేస్తే భవిష్యత్తులో 15 మంది కూడా అద్భుతమైన దైవజనులయ్యారు. దేవునికి స్తోత్రం. వారిలో ఒక దైవజనుడు జాన్ వెస్లీ. ఆయన అన్నమాట ఏంటి తెలుసా? దేవునితో అన్నమాట, దేవా 100 మంది పాపము అంటే భయపడే యవనస్తులు నాకివ్వు, పాతాళాన్ని గడగడలాడించకపోతే నన్ను అడుగు అన్నాడు. జాన్ వెస్లీ లాంటి దైవజనుడు మరొకడు లేడు భూమి మీద. పాపం అంటే భయపడే యోసేపు లాంటి యవనస్తుల్ని 100 మందిని నాకివ్వు, పాతాళాన్ని నేను గడగడలాడించకపోతే అడుగు అన్నాడు. ఎంత దమ్ముంటే ఆ మాట అన్నాడు. ఎంత బలమైనటువంటి అభిషేకం కలిగిన వాడైతే ఆ మాట అన్నాడు. ఆలోచించండి. ఆ తల్లి చేసిన ప్రార్థన బిడ్డల్ని గొప్ప దైవజనులు చేసింది. ఈ రోజున మరి మన పరిస్థితి ఏంటి? మీరందరూ కష్టపడి మీ పిల్లల్ని గొప్పోళ్ళని చేయడానికి ఆరాట పడుతున్నారు, మంచిదే. కానీ ఈ ఆరాటం భూ సంబంధమైందేగా. నీ పిల్లలు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, కలెక్టర్ అయినా, ఏమైనా రక్షణ పొందకపోతే నరకంకే వెళ్ళేదాళ్ళు. నువ్వింకా లక్ష తగలెట్టి చదివించి ఏం ఉపయోగం? నరకానికి పోతే ఆయన మనిషి నరకానికి పోతే నువ్వు జీవితకాలం కష్టపడి వాళ్ళని ఏదో చేసి ఏం ప్రయోజనం దానికి? ఈ రోజున పిల్లల విషయంలో తల్లిదండ్రులు భక్తి కలిగిన వారిగా కనపడుతున్నా, పిల్లల విషయంలో వాళ్ళ ఆత్మీయ జీవితాల కొరకు యోబు వలె ప్రతి అరుణోదయముల లేచి వారిని వారు దేవుని బలిపీఠం దగ్గర నలకొట్టుకుని, నా పిల్లలు ఒకవేళ లోకములోకి వెళ్ళి నీకు ఆయాసకరమైన పనులు చేస్తున్నారేమో, ఒకవేళ నిన్ను మనసులో దూషించారేమో, ఒకవేళ దేవా నీ విషయంలో ఏదైనా అవిధేయులుగా నడిచారేమో, నా పిల్లల జీవితాలు ఎలాగో నాకు తెలియదు, కానీ వాళ్లకు ఇదిగో నాయన తండ్రిగా నన్ను ఉంచావు గనుక వారి కొరకు ప్రార్థన చేస్తున్నా వారి ప్రతి పాపాన్ని క్షమించయ్యా అని దేవుని పాదాల దగ్గర నీ బిడ్డల కొరకు కన్నీరు కార్చిన అనుభవం నీకేమైనా ఉందా? నీ పిల్లల కొరకు కన్నీరు కార్చేటువంటి పరిస్థితి నీకేమైనా ఉందా? ఈ రోజున పిల్లల్ని చూసి మనం మురిసిపోతున్నాం. మా పెద్ద పిల్ల ఇలాగయ్యింది, మా పెద్దలోడు ఇలాగయ్యాడని. కానీ దేవుడు నిన్ను చూసి ఏడుస్తూ ఉన్నాడు నీకు బిడ్డల్ని ఇచ్చినందుకు. ఎందుకో తెలుసా? నీకు బిడ్డల్ని ఇవ్వకోకుండా ఉంటే బాగుండేది. నీకు బిడ్డల్ని ఇస్తే వాళ్ళ కొరకు ఒక్కసారి కూడా నా దగ్గర నువ్వు ఏడవలేదు కదా, వాళ్ళ మారు మనసు కొరకు, రక్షణ కొరకు వాళ్ళను చేతులారా నరకానికి పంపిస్తున్నావు కదని నీకు సంతానాన్ని ఇచ్చినందుకు ఆయన ఏడుస్తాడు. ఈ రోజున ఆలోచించి చూడండి, దేవుని పిల్లలుగా